తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం స్పెషల్ ఫోకస్ పెట్టిందని చెప్పడమేనా? ఆ మాటలకే పరిమితం అవుతున్నాయా? జాతీయ నేతలు తెలంగాణకు వచ్చి పార్టీ నేతలకి మార్గనిర్దేశం చేయరా? తెలంగాణ నుంచి తెలంగాణ కాషాయ పార్టీ అధికారం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తోంది. అధికారంలోకి రావడమే లక్ష్యంగా తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం ఫోకస్ పెట్టింది. దానిలో భాగంగానే కేరళ ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ వచ్చిన సమయంలో తెలంగాణలో కూడా పర్యటన ఉంటుంది అంటూ హింట్ ఇచ్చారు. దీంతో ప్రధాని మోదీ పర్యటనపై తెలంగాణ బీజేపీ శ్రేణులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స, ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్తో పరిష్కారం. ఆస్క్ హాస్పిటల్, రోడ్ నెంబర్ 12, బంజారాహిల్స్. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా సందర్భాల్లో ప్రధాని మోదీ పర్యటన ఉంటుందని అనుకున్నా వాయిదా పడుతూనే వస్తోంది. తాజాగా కేరళ, తమిళనాడు ఎన్నికల సమయంలోనే రాష్ట్రానికి రావాలని ప్రధాని భావించిన అనివార్య కారణాలతో ఆ పర్యటన రద్దయింది. దానికి ప్రధాన కారణం చేతిలో బలమైన అభివృద్ధి అస్త్రం లేకపోవడమే. 10 ఏళ్లు గడుస్తున్నా బీబీనగర్, ఎయిమ్స్ పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. అటు ములుగు గిరిజన విశ్వవిద్యాలయం కాగితాలు దాటి క్షేత్రస్థాయిలోకి రాలేదు. ఇక వరంగల్ మామ్నూర్ విమానాశ్రయానికి సాంకేతిక చిక్కులు, రీజనల్ రింగ్ రోడ్డుకు భూసేకరణ లొల్లి అడ్డంకిగా మారాయి. ఉత్త చేతులతో వచ్చి శంకుస్థాపనలు చేయడం కంటే పనులు పూర్తయ్యాకే రావాలన్నది ప్రధాని ఆలోచనగా కనిపిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో అభివృద్ధి పనులు ఒక ఎత్తైతే, గత కొంతకాలంగా రాష్ట్ర బీజేపీ నేతల మధ్య కొనసాగుతున్న అంతర్గత యుద్ధం మరో ఎత్తు. తెలంగాణలో పార్టీ బలపడిందని సంతోషించాలో, లేక నేతల మధ్య పెరుగుతున్న దూరాన్ని చూసి బాధపడాలో తెలియని స్థితిలో ఉంది బీజేపీ అధిష్టానం. ఢిల్లీ నుంచి చూస్తే అంతా ఒక్కటే అన్నట్లు కనిపిస్తున్నా లోపల మాత్రం గ్రూపు రాజకీయాలు పీక్స్లో ఉన్నాయి. పాత నేతలు ఒకవైపు, కొత్తగా వచ్చినవారు మరోవైపు అన్నట్లుగా ఆధిపత్య పోరు సాగుతోంది. నేతల మధ్య సమన్వయం సాధించిన తర్వాతే తెలంగాణలో ఎంట్రీ ఇవ్వాలని ప్రధాని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి రాష్ట్ర పార్టీలో కీలక నేతల మధ్యనే అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరడంతో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకి తలనొప్పిగా మారింది. దీంతో నేతలకు పార్టీ లైన్ దాటి మాట్లాడవద్దు అంటూ వార్నింగ్ ఇచ్చే పరిస్థితొచ్చింది. ఆ నేతల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించాల్సిన హైకమాండ్ పెద్దలు సైలెంట్ పాత్ర పోషిస్తున్నారు అనే ప్రచారం జరుగుతోంది. జాతీయ పెద్దలు ఈ విభేదాల్లో కలగచేసుకోకపోతే నేతల మధ్య దూరం తగ్గేది ఎప్పుడు, ప్రధాని మోదీ వచ్చేది ఎప్పుడు అనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. త్వరలో జరిగే గ్రేటర్ ఎన్నికల ముందు హైదరాబాదులో ప్రధాని మోదీతో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావించింది. ప్రధాని మోదీ వస్తే ప్రధానితో తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటివరకు ఇచ్చిన నిధులపై చెప్పించాలని భావించారు. కానీ తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని భావించిందట బీజేపీ. ఇప్పుడు ప్రధాని మోదీ వచ్చి నిధులపై హామీలిస్తే ఆ క్రెడిట్ రేవంత్ రెడ్డి ఖాతాలోకి వెళ్లే ప్రమాదం ఉందని వ్యూహకర్తలు హెచ్చరిస్తున్నారు. అందుకే ఎన్నికల సమయంలో ఒకేసారి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చేలా ప్రధాని తన పర్యటనను రిజర్వ్ చేసి పెట్టుకున్నట్లు కొంతమంది బీజేపీ నేతలు చెబుతున్నారు. మరి తెలంగాణలో అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీకి గ్రౌండ్ లెవెల్లో ప్రజల్లోకి వెళ్లాలి అంటే జాతీయ పెద్దల పర్యటనలో నిత్యం తెలంగాణలో ఉండేలా ప్లాన్ చేసుకోవాలి అనే చర్చ కూడా జరుగుతోంది. మొత్తంగా తెలంగాణలో అటు ప్రాజెక్టులు పూర్తి కావాలి, ఇటు నేతల మధ్య ఉన్న విభేదాలు తగ్గాలి. ఈ రెండూ కలిస్తేనే తెలంగాణ గడ్డపై మోదీ అడుగుపడే అవకాశం ఉందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. మరి రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులు పూర్తయ్యేది ఎప్పుడు, నేతలు కలిసేదెప్పుడు, తెలంగాణకు మోదీ వచ్చేది ఎప్పుడా అని కమలనాథులు ఎదురు చూడాల్సిందేనా అన్న చర్చ బీజేపీ శ్రేణుల్లో జరుగుతోంది. మరి ప్రధాని మోదీ అడుగు తెలంగాణలో ఎప్పుడు పెడతారో చూడాలి మరి.